అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉపనిషత్ సారం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మరి ఎందుకు మన స్కోప్ తగ్గిపోతుంది? ఇంకొద్ది రోజుల తర్వాత నాకు తెలిసి కేవలం భార్యాభర్తే ఉంటారు కావచ్చు. కొడుకులు బిడ్డల్ని కూడా ఈ రోజులలో పట్టించుకునే వ్యవస్థ లేదు. ఆ కొడుకులు బిడ్డలు తల్లిదండ్రులను పట్టించుకునే వ్యవస్థ లేదు. నాకేం లాభం అన్న స్వార్థం పెరిగిపోతుంది. ఇదంతా జరగడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి మనకి ఏదైతే గురువులు చెప్పిన ప్రాచీన ఋషులు చెప్పినటువంటి సనాతన సాంప్రదాయాల్ని సనాతన ధర్మాల్ని మనం ఎప్పుడైతే పట్టించుకోకుండా కేవలం తాత్కాలిక సుఖాల కోసం మనం వెంపర్లాడుతున్నామో అది జరిగినంత కాలం ఇట్లే ఉంటుంది. అయితే ఎంతోమంది మహానుభావులు ఈ ఉపనిషత్తుల సారం కోసం ఉపనిషత్తులలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనువాకాలను మంత్రాలను నోటికి చెప్పే గొప్ప గొప్ప మహానుభావులు ప్రస్తుత సమాజంలో కూడా ఉన్నారు. కానీ మరి అవన్నీ వినే ఓపిక నేటి యువతరంలో లోపిస్తుంది. మరి వాస్తవానికి ఎంతోమంది ఉదాహరణకు బ్రహ్మశ్రీ చాగంటి గారు కానీ, పద్మశ్రీ గరికపాటి కానీ, వట్టిపర్తి పద్మాకర్ రావు కానీ, ఇలా చాలామంది ఉపనిషత్తుల సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ చాలామంది వేదాల కోసం ఉపనిషత్తుల సారం కోసం ఎన్నో గొప్ప ప్రోగ్రాం చేశారు. ఎంతోమంది గొప్ప వాళ్ళు ఎంతో ఖర్చులు పెట్టి ఆ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి ఆ సభలు ఏర్పరిచి అక్కడ వాళ్ళకి చెప్పిస్తే అక్కడికి వచ్చే వాళ్ళ వయసును మనం గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా మినిమం ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చి ఆ అంశాలను వింటున్నారు. మరి ఈ 50 ఏళ్ళు దాటిన తర్వాత వారికి ఏం ఉపయోగపడుతుంది? ఒక మంచి ఏంటి చెడేంటి అనేది ఏ వయసులో తెలిస్తే బాగుంటుంది అనేది మనం ఇక్కడ ఒకసారి ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ శిక్షావల్లిలో వివరించినటువంటి ఈ నైతిక సూత్రాలు, ఈ ప్రాథమిక విధులు, అంటే ఒక మానవ జీవితానికి కావలసినటువంటి నైతిక సూత్రాలు ఆ కాలంలోనే ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ తైత్తరీయ ఉపనిషత్తులోని శిక్షావల్లిలో చాలా చక్కగా వివరించారు. మనం అనుకుంటాం మనం ఒక అత్యద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ప్రపంచ దేశాలు కూడా చాలా రాజ్యాంగాలు నిర్మించుకుని అందులో ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు పొందుపరచారు అనుకుంటున్నారు. కానీ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో జరిగినంటే మనకంటే ముందు జరిగిన సంఘటన ఏంటంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు మొట్టమొదటిగా ప్రాథమిక విధులను అందులో పొందుపరచలేదు. ఎందుకంటే ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తిస్తారు అనే నమ్మకం మనకు ఉండేది. కానీ దాని తర్వాత మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి రష్యా నుంచి గ్రహించినటువంటి ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది. అంటే ఇది ఎంత గమ్మతైన విషయం. ప్రాథమిక హక్కులైతే కావాలి, ప్రాథమిక విధులైతే అందులో పొందుపరచలేదు. అంటే సామాన్యమైన జనాలు ఖచ్చితంగా వీటిని పాటిస్తారు అని ఆ రాజ్యాంగ నిర్మాతలు అభిప్రాయపడవచ్చు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే రాను ప్రతి ఒక్కరు కూడా హక్కుల కోసం కొట్లాడుతున్నారు తప్ప విధులను పాటించే అవకాశాన్ని వాళ్ళు ఖచ్చితంగా నెరవేర్చలేకపోతున్నారు. అందుకని మళ్ళీ ప్రత్యేకంగా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ ఎంతో కాలం ముందే ఈ ప్రాథమిక విధులు అనేది నైతిక విధుల రూపంలో నైతిక సూత్రాల రూపంలో మనకున్నాయి. అలాగే ఇంకొక గొప్పదైన అంశం ఏంటంటే ఈ గురు శిష్యుల మధ్య ఎప్పుడైతే విద్యాభ్యాసం జరిగిన ఆ కాలంలో వాళ్ళు నేర్పిన విషయాలు ఏంటిదంటే నైతిక సూత్రాలను పాటించడం ప్రతి ఒక్క విద్యార్థి లక్షణం. నేర్చుకోవాలి, అలాగే అంటే వాళ్ళు గడపబోయే జీవితంలో వాటిని ఖచ్చితంగా పాటించాలని ఈ గురు శిష్యుల మధ్య జరిగిన సంభాషణలు అయితే పాఠాల వల్ల నేర్పారు. మరి ఆ నైతిక సూత్రాలు ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి అంటే ఇప్పుడు మనం రాజ్యాంగంలో గమనించినట్లయితే ఆదేశక సూత్రాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? అవి రాజ్యాంగబద్ధమైనవి కావు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని అమలుపరచవలసినవి. అంటే ఇక్కడ ఎక్కడైతే ఆ శిక్షావల్లిలో ఉపయోగించినటువంటి ఖచ్చితమైన నైతిక సూత్రాలు మనకి ఇక్కడ భారతదేశంలో ఆదేశక సూత్రాల రూపంలో కనిపిస్తున్నాయి. ఇవేంటి అంటే ముఖ్యంగా సంక్షేమ భావనను తెలుపుతాయి. అంటే ఒక రాజ్యం నిర్వర్తించవలసిన విధులలో ముఖ్యంగా 3: 1 రక్షణ, 2 అభివృద్ధి, 3 సంక్షేమం. ఈ 3 విధులు సక్రమంగా నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ఆ రాజ్యం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. ఇక రక్షణ అయితే మీ అందరికీ తెలుసు, ఇటు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు, అలాగే అంతర్జాతీయంగా చూసినట్టయితే మిలిటరీ వ్యవస్థ మనకుంది. మరి ఇక్కడ మిగతా సంక్షేమం, అభివృద్ధి ఈ 2 ఎక్కడికి పోతున్నాయి అంటే ఇక్కడ ఈ శిక్షావల్లి కార్యక్రమంలో ఆ గురువులు శిష్యులకు చెప్పిన వాటిని మనం ఖచ్చితంగా ఎప్పుడు మనకున్నటువంటి పాలకులు ఖచ్చితంగా పాటించినట్లయితే అత్యద్భుతమైన భారతదేశాన్ని మనం ముందు చూడొచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఉపనిషత్తుల యొక్క సారాన్ని తెలుసుకున్నట్లయితే ఒక అత్యద్భుతమైన జీవన విధానాన్ని గడిపి నిజమైన ఆనందాన్ని పొందొచ్చు. మరి ఆనందానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఎలా వస్తుంది ఆనందం అంటే జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆనందం వస్తుంది. మరి జ్ఞానం ఎప్పుడు వస్తుంది? 2 అంశాలు. అయితే మనిషికి వైరాగ్యం అన్న కలగాలి, లేదా ఇతరుల ద్వారా తెలుసుకోవాలి. మళ్ళీ వైరాగ్యం కావాలి అంటే కూడా చాలా గొప్పదైన అంశం. ఏ మనిషికైతే
అతి చిన్న వయసులో వైరాగ్యం వస్తుందో వారు నిజంగా నాకు తెలిసి చాలా గొప్ప అదృష్టవంతులుగా భావించవచ్చు. ఎందుకంటే ఈ తాత్కాలికంగా సుఖాలు ఇచ్చే అవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో శూన్యం. వాళ్ళు ఏమైనా నిజమైన ఆనందం కోసం ఆలోచిస్తారు. ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కానీ, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ ఎప్పుడైతే వైరాగ్య భావంలో ఉంటారో ఆయనకు స్వలాభం అనేది ఉండదు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.